బృందావనం అందరిది అవునో కాదో కానీ గోవిందుడు మాత్రం అందరివాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. బాలకృష్ణుడిగా చేసిన చిలిపి చేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన శకటాసుర రాక్షసుల సంహారం, చివరకు తనను చంపదలిచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. మన్ను తిన్నా వెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోటిలోనే 14 లోకాలను చూపి ఆమెకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాడు. కాళింది నదిలో ఉంటూ గోపాలులను భయభ్రాంతులు చేస్తున్న కాళీయుని తలపై నృత్యం చేసి కాళింది నుంచి దూరంగా తరిమికొట్టి తాండవకృష్ణుడిగా పేరు పొందాడు. ఇంద్రుడు వర్ష బీభత్సం సృష్టించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై నిలిపి రేపల్లె వాసులను ఆ కొండ నీడలోకి చేర్చి వారిని కాపాడి వారి మనస్సులో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో మురిపించి ఆపత్ సమయాల్లో ఆదుకుని రేపల్లెలోని ఆబాల గోపాలాన్ని అలరించాడు. యవ్వనం ఆరంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా శ్రీకృష్ణుడు వెలుగొందాడు. ఇక మహాభారతంలో పాండవులకు మార్గదర్శిగా, అర్జునుడి సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతాబోధ చేసిన గీతాచార్యుడిగా, ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఇక భగవద్గీత, దాన్ని బోధించిన కృష్ణనీతి జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించవలసినదే. కొందరు కృష్ణుణ్ణి మాయావి అని అంటారు, కానీ నిజానికి కృష్ణ సిద్ధాంతం ఎంతో గొప్పది, నేటి సమాజానికి ఆచరించదగ్గది కూడాను. అలాంటి మన కన్నయ్య పుట్టుక నుండి ప్రతి సంఘటన అద్భుతము, ఆశ్చర్యము, వెరసి సమ్మోహనాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, మృత్యుగుహలో జన్మించి అనువనువున ఆపదల నుంచి తప్పుకుంటూ సాగే కృష్ణుని జీవితం గురించి ఈ కృష్ణాష్టమి సందర్భంగా తెలుసుకొని నేర్చుకుందాం. గైస్, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కారాగారంలో జననం. లోకంలో అధర్మం ప్రబలినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం పెచ్చుమీరిన కాలంలో బ్రహ్మదేవుడు భూదేవి ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు జన్మించ సంకల్పించాడు. కంసుని చెల్లెలు దేవకి, ఆమెను వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కంసుడు. అయితే కంసుడి క్రూరత్వం కారణంగా అతన్ని చంపడానికి దేవకి కడుపున ఒక బిడ్డ పుడతాడని, అది కూడా దేవకి వసుదేవులకు పుట్టే 8వ బిడ్డ చేతిలోనే కంసుడి మరణం జరుగుతుందని అశరీరవాణి చెప్పడంతో కంసుడు చెల్లెలు అని కూడా చూడకుండా పిల్లలు కూడా కలగకుండానే దేవకిని చంపాలని చూస్తాడు. అయితే వసుదేవుడు కంసుడితో, నీకు ప్రమాదం ఉన్నది నీ చెల్లెలికి పుట్టే బిడ్డతో కానీ నీ చెల్లెలితో కాదు కదా, దయచేసి ఆమెని వదిలిపెట్టు, మాకు పుట్టే బిడ్డను నీకు ఇచ్చేస్తాం అని చెబుతాడు. దానికి ఒప్పుకుని కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి వాళ్లకు పుట్టే ప్రతి బిడ్డను చంపుతూ వస్తాడు. అలా శ్రావణ శుద్ధ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకి గర్భాన 8వ బిడ్డగా జన్మిస్తాడు. కృష్ణుని బాల్యం. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకొని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇస్తుంది. రేపల్లెలోని నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి నందుడి భార్య యశోద పక్కన కృష్ణుడిని విడిచి వెళ్తాడు వసుదేవుడు. అలా శ్రీకృష్ణుడు రేపల్లెలో గోవుల మధ్యన వెన్నె దొంగగా యశోద తనయుడుగా పెరుగుతాడు. గొల్లబామలను అల్లరిపెట్టి గోప బాలకులతో రచ్చ చేసి వెన్నెను మాత్రమే కాదు మన్నును తిని తన నోటిలోనే సృష్టి మొత్తాన్ని యశోదకు సాక్షాత్కరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. మహాభారత సారథి శ్రీకృష్ణుడు. కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పార్థసారథిగా పేరు పొందాడు. కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే కాదు, యావత్ మహాభారతాన్ని నడిపించినది శ్రీకృష్ణుడే. మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడి అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర అర్జునుడిని వివాహం ఆడడంతో కృష్ణుడు మరియు అర్జునుడిల అనుబంధం విడదీయరానిది అయ్యింది. పాండవులందరూ ప్రతి పనిలోనూ కృష్ణుడి సలహా తీసుకునేవారు. శకుని ఆడిన మాయాజూదంలో ఓటమి పాలై పాండవులు అడవుల పాలయ్యారు. దుర్యోధనుడు పురిగొల్పడంతో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి తెగబడినప్పుడు ఆమె కృష్ణుడినే తలుచుకుంటూ రోధిస్తుంది.
దూరాన ఉన్నప్పటికీ ఆమె మొరవిని తన మహిమతో ఆదుకుంటాడు కృష్ణుడు. జూదంలో ఓడిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, ఆ తరువాత విరాటరాజు కొలువులో ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అరణ్యవాసంలో పాండవులకు ఎదురైన అనేక సమస్యలను శ్రీకృష్ణుడే పరిష్కరించాడు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని తిరిగి వచ్చాక వారి రాజ్యాన్ని తిరిగి వారికి అప్పగించాలంటూ కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళ్తాడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడిని దుర్యోధనుడు బంధించబోతే తన విశ్వరూప ప్రదర్శన చేసి కౌరవులను హెచ్చరిస్తాడు. కురుక్షేత్రంలో ఆయుధాలు విడిచి యుద్ధ విముఖుడైన అర్జునుడికి గీతోపదేశంతో కర్తవ్య బోధ చేసి యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. యుద్ధం ముగిసేంత వరకు పాండవులకు అండదండగా ఉంటాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు స్త్రీ లోలుడు కాదు, స్త్రీ సంరక్షకుడు. ఎవరైనా 2 భార్యలు లేదా అంతకంటే ఎక్కువ అమ్మాయిల స్నేహం కలిగి ఉన్న వ్యక్తులను వెంటనే కృష్ణుడితో పోల్చేస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. కృష్ణుడు ఎప్పుడూ స్త్రీల కోసం పాకులాడలేదు. అసలైన ప్రేమను అర్థం చేసుకునే వారికే కృష్ణుడి ఆరాధన కూడా అర్థమవుతుంది. అదొక మానసిక భావం అంతే. కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని గేలి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నరకాసురుడి బారి నుండి కాపాడి వాళ్లకు సంరక్షణ కల్పించడానికి వాళ్లను భార్యలుగా స్వీకరించాడు తప్ప వాళ్లతో శారీరక సంబంధం మాత్రమైనా లేదు. కృష్ణ భక్తి. కృష్ణుడిని ఆరాధించడమే జీవిత పరమావధిగా చేసుకున్న వారిలో అందరికీ తొందరగా గుర్తుకు వచ్చే పేరు మీరాబాయి. ఈమె భజనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కృష్ణుడి నిర్యాణం. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కౌరవులను నాశనం చేసినందుకు ఫలితంగా యాదవ కులం కూడా నశిస్తుందని గాంధారి శపిస్తుంది. శాప ప్రభావం వల్ల ఒకసారి కృష్ణుడి కొడుకుల్లో ఒకడైన సాంబుడికి ఆడవేషం వేసి అతడికి పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో చెప్పాలంటూ యాదవ యువకులు మునులను ఆటపట్టిస్తారు. దానికి ఆగ్రహించిన మునులు యాదవ కులాన్ని నాశనం చేసే రోకలి పుడుతుందని శపిస్తారు. సాంబుడి వేషం విప్పేస్తున్నప్పుడు అతడు కడుపు దగ్గర దాచుకున్న దుస్తుల నుండి రోకలి పుడుతుంది. భయపడిన యాదవులు దానిని బాగా అరగదీస్తారు. ఎంత అరగదీసినా చిన్న మొన మిగిలిపోతుంది. దానిని సముద్ర తీరంలో పడేస్తారు. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో తాగి తందనాలాడి గొడవపడిన యాదవులు ఒకరినొకరు చంపుకొని నశించారు. రోకలి మొనతో బాణం తయారు చేసుకున్న ఒక నిషాదుడు జంతువులను వేటాడుతూ బాణం విడిచినప్పుడు అది చెట్టు కింద సేదతీరుతున్న కృష్ణుడి పాదానికి తాకుతుంది. బాణం దెబ్బ వల్ల కృష్ణుడు ప్రాణం వదులుతాడు. దాంతో కృష్ణుడి నిర్యాణం మాత్రమే కాదు, ద్వాపర యుగం కూడా ముగుస్తుంది. అయితే రామానుజాచార్యుల వంటి వైష్ణవ గురువులు కృష్ణుడిని మరణరహితుడుగా అభివర్ణించారు. విశిష్ట అద్వైతాన్ని పాటించే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు కృష్ణుడిని మరణరహితుడుగానే విశ్వసిస్తారు. కృష్ణుడిని నమ్మిన వారికి, నమ్మకపోయినా నీతి నిజాయితీల వెంట నడిచేవారికి కృష్ణుడు నేరుగా సహాయం చేయకపోయినా తన జీవితం ద్వారా, భాగవత భగవద్గీతల సారం ద్వారా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కార్యోన్ముఖులను చేస్తాడని గొప్ప నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్, కృష్ణాష్టమి సందర్భంగా మనం తెలుసుకున్న కృష్ణుడి యొక్క జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.